లై డిటెక్టర్ టెస్ట్ చేసి మేకతోలు కప్పుకున్న నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను. పద. వదలండి. ప్రతి ఒక్కరికి నా మీదే కన్ను. నువ్వు పెద్ద అందగత్తెవని. గ్లామర్ సంగతి దేవుడెరుగు. నా క్యారెక్టర్ బాగా ఎరిగిన వాళ్ళలా నన్ను పట్టుకొని నువ్వేదో చెయ్యడానికే ఇంత మంచిగా ఉంటున్నావంటున్నారు. ఎవరన్నారు? ఉందిగా నీ ఆరాధ్య దేవత శ్రీమతి నయనీదేవి. వదిన నీకు తోడబుట్టిందే. నీ బుర్రలో ఏం పుడుతుందో తను ఈజీగా చెప్పేయగలదు. ఇక నిన్ను టెస్ట్ చేయడానికి మిషన్లు కూడా అవసరం లేదు. అందరికి నేను చులకనైపోయానని అర్థమవుతుంది. డబ్బు లేదనే కదా, కానీ బంగారం ఉంది. ఆ సంగతి మర్చిపోకండి. 3 కోట్లు విలువ చేసే బంగారం అంటే 5 కిలోలు. వాటితో భోంచేయడానికి బంగారు పళ్ళాలు, తాగడానికి బంగారు గ్లాసులు చేయించుకున్నా నీ ఆకలి తీర్చవు. ప్లేట్లో మెతుకుండాలి, గ్లాసులో నీళ్లుండాలి. అది సంపాదించుకో ముందు. కొన్ని అడ్డంకుల్ని తొలగించుకుంటే అందరికన్నా గొప్ప స్థాయిలో ఉండొచ్చని అర్థమైంది. అడ్డంకులంటే సమస్యలే కదా. మనుషులే అడ్డనుకుని వాళ్ళని తొలగించే దుర్మార్గమైన పనులు మాత్రం చేయకు. పెద్ద బొట్టమ్మ మనిషైతే కదా మీరు బాధపడిపోవడానికి. దాన్ని తప్పిస్తే ఉలూచి నన్ను వదిలి ఎక్కడికి పోదు. అప్పుడు నా బిడ్డని అడ్డు పెట్టుకుని ఆస్తి ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. హలో, చెప్పింది అర్థమైందా? బాగా. పొగరెక్కిన మనిషికి ఇంకేం అర్థమవుతుంది? మరి ఆవిడ లండన్ నుంచి ఎప్పుడు వస్తుందో ఏంటో. తను లేకపోయేసరికి సరిగ్గా ఆకలి కూడా వేయడం లేదనుకుంటా బాబాయ్. ఊరుకమ్మ నువ్వు. అలాగాని ఉపవాసం ఉండమని అలాగే ఉన్నావమ్మా నువ్వు. పిచ్చి ఆకలేస్తుందమ్మా నాకు. ఆహా, మీ అరచేతిలో అన్నపూర్ణ రేఖ పెద్దగానే ఉందనుకుంటా. చెయ్యి చిన్నదే అయినా రేఖ పెద్దదే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆకలేస్తుంది అని అన్నారు కదా బాబాయ్. చిట్టి అరిటాకు భోజనం పెడుతుంది. తింటే స్వర్గానికే. అంత కమ్మటి భోజనమ్మా. తాగిసమ్మా. బాబాయ్ లేవని ముందు. పాప కోసం దుప్పటి వేయగానే మీరే వచ్చి పడుకుంటారు. అరటాకు వేసినా మీకే వడ్డిస్తున్నావని ఎలా అనుకుంటారు? లేవండి లేవండి బాబాయ్. సుమన, మతిలేని పనులు చేయకు. అన్నం పెట్టడం మంచి పనే కదక్కా. అన్నం ముందు కూర్చున్న వాళ్ళని తినకుండా లేపడం పాపం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే బాగుండేది బ్రో. ఒరే తమ్మి, ఇవాళ కార్తీక పౌర్ణమి కదా. మిగతా ఆడంగులకు రాని ఆలోచన, ఆసక్తి మీ ఆవిడకు వచ్చిందనుకుంటా. ఏమొచ్చిందో? భర్తకి తనే స్వయంగా వడ్డించి తృప్తిగా తినేంత వరకు పక్కనే ఉండి బాగోగులు చూసుకోవాలనుకుందేమో. ఆ కోరిక మీదని చెప్పండి. కాదు, నువ్వు నాకు టిఫిన్ కూడా పెట్టవని తెలుసు కదా. ఒక నిమిషం ఆగండి. సుమన, మావయ్యని తినొద్దు అన్నావు. విక్రాంత్ని కూర్చోమనడం లేదు. నువ్వా తినడం లేదు. ఇంకెవరి కోసం ఈ భోజనం? పెద్ద పుట్టమ్మ కోసం బావగారు. ఏంటి, నువ్వు పెద్దమ్మకి భోజనం పెట్టాలనుకున్నావా? అది కూడా నీ చేతులతో? ఆవిడని చూస్తున్నారు సో. అలాంటిది ఆకలి తీరుస్తావా? ఎందుకమ్మా పద్యం చెప్తావు? మీరలా అంటూనే ఉండండి. ఓ పెద్ద పుట్టమ్మా, ఇలా రా, వచ్చి భోంచేద్దు గాని.
డమ్మో డమ్మా, ఇది ఎవరు ఊహించని కార్యం కదా. ఈ ట్విస్ట్ నేను అడగను తల్లోయ్. కూర్చో పెద్దమ్మా. అలాగే సుమనా. మనిషి రూపంలో ఉన్నప్పుడు భోజనం చేయగలవని ఇవన్నీ వండి పెట్టాను. పాము రూపంలో ఉంటే పాలు మాత్రమే పోసేదాన్ని. కార్తీక పున్నమి రోజు నిండు ముత్తైదువైన నీకు భోజనం పెట్టి చీర రవిక తాంబూలం ఇవ్వాలనుకున్నప్పుడు దోసెడు పాలు పోస్తే ఏం బాగుంటుంది? అందుకే ఇలా తిని పెద్దమ్మా. పెద్ద బొట్టమ్మ అని ప్రేమతో పిలిచినా, పెద్దమ్మ అని వరుస కలిపి పిలిచినా సంతోషంగా బదులిస్తాను. పున్నమి నాగునైన నాకు కడుపు నిండా భోజనం పెట్టి వాయనం ఇస్తానంటే కాదనలేకపోయాను. అది కాదని నువ్వు కూడా నా బిడ్డ అని పిలిచి ఉలూచి పాప సమక్షంలో తినటం నీకింకా ఆనందం కదా. అవును సుమనా. సరే నువ్వు తిను, చీర తాంబూలం తీసుకొస్తాను. ఒక్క నిమిషం పెద్దమ్మా. తినడానికి కూర్చున్న మావయ్యని మీ చెల్లి లేపితే పాపము అన్నారు కదా. ఇప్పుడేమో తినబోయే పెదబొట్టమని అడ్డుకుంటే అది నేరం కదా. చెల్లి, ఎందుకు ఆగమన్నావు? నాకు అనుమానంగా ఉందక్క. దేని మీద? పెద్దమ్మ తినబోయే భోజనం మీద. ఏంటక్క నువ్వనేది? నేనందులో విషయం కలుపుంటానా? నీ బుర్రలో ఉండే విషయాన్ని కాస్త తీసి భోజనంలో కలిపినా ఆవిడకేం కాదులే. ఎందుకంటే పెద్ద బొట్టమే పాము కదా. మరెందుకు అనుమానం? పెద్దమ్మా, నువ్వు తినబోయే తొలి ముద్దని నాకివ్వు. నేను తిన్నాక నువ్వు తిను. ఏంటి నాయనమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? మా చెల్లెల మీద అనుమానం అని కాదు గాని ఎందుకో మొదటి ముద్ద నేను తినాలనుకుంటున్నాను. నైని, రిస్క్ తీసుకోకు. పాపం పెద్ద మరదలకి ఆకలిగా ఉందేమో. ఒక్కటేంటి 4 ముద్దలు పెడుతుంది పెదబొట్టమ్మ. తిను. ఒకటి చాలు. మా అక్క అనుమానం కూడా తీరాలి కదా, పెట్టండి. వదిన తినేసింది. ఇప్పుడు పప్పు కూడా కలిపి తినిపించు పెద్దమ్మా. అక్కర్లేదు. నైని ఒక్క ముద్దని అడిగింది, తిన్నదే. మా అక్క ఇలాంటి తెలివితేటలు చూపిస్తుందని ముందు పప్పు వేయలేదు బావగారు. ఇప్పుడు పెద్ద పుట్టమ్మకు వేసిన పప్పుని అన్నంలో కలుపుకొని తింటుంది. ఇంక తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? తను తిరిగిపోతే నేనైనా తినేస్తాను. ఆకలి దంచేస్తుంది అలడో. మావయ్య,
పెద్ద ఆవిడ తినేసి వెళ్ళాక తిందువు గాని 10 నిమిషాలు ఆగు. అయితే ఓకే. తాంబూలం తీసుకొస్తాను, నువ్వు తింటూ ఉండు పెద్దమ్మా. అలాగేనమ్మా. అమ్మగారు, నా చెల్లెల్లో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. మనుషులకు ఆపదొస్తే గ్రహించగలను కానీ సర్పజాతి అయిన పెద్ద బొట్టమ్మ విషయంలో అనుమానించగలను గాని ఆధారం సంపాదించలేను. కీడైతే జరగదు కదా. ఇంకా తినలేదేంటి పెద్దమ్మా? త్వరగా తిను. భోజనంలో కుబుసం పడింది. పల్లి పట్టేట్టు చెప్తావేంటక్క? దాన్ని పక్కకి తీసేసి తినేస్తుంది. ఏమనుకోకు సుమనా, మేం ఆహారం తీసుకునేటప్పుడు కుబుసం పడితే మరుసటి రోజు వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవు. అరే సుమనకి నీ మీద ఎంత కోపం ఉన్నా కార్తీక పౌర్ణమి రోజు నీకు భోజనం పెట్టాలి అనుకుందంటే మంచి పని చేసింది అనుకున్నా. సడన్ గా గాలొచ్చేసి ఎక్కడో ఉన్న కుబుసం అన్నంలో పడ్డంతో పెద్ద బొట్టమ్మ విరమించేసుకుంది. చేస్తుందనుకుంటే బతికిపోయింది. ముందు దీన్ని ఇక్కడి నుంచి సాగనంపాలి. సుమనా, అనుకున్నదొకటి ఆయనది ఇంకొకటి. అందరూ తిన్నాక తాంబూలం వేసుకుంటారు. తినకపోయినా తాంబూలం ఇచ్చి పుణ్యం కట్టుకో. ఇవ్వకుండా ఎందుకుంటాను? తీసుకో పెద్దమ్మా. పులుచి, మీ అమ్మిచ్చిన చీర ఈ అమ్మకి నప్పుతుందా? బావుందా లేదా చూడు. నెలల పిల్ల బదిలీమిస్తుందిలే కాని ఇంక బయలుదేరి పెద్దబొట్టమ్మా. వెళతాను సుమనా. ఇలాగే నువ్వు ఆదరిస్తే అంతకన్నా ఆనందం ఉండదు. సమయ సందర్భం రావాలి, అది కూడా నేను పిలవాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు. అంత కఠినంగా చెప్పకూడదు చెల్లి. ఆవిడింకా ఇక్కడే ఉంటే సుమన ముందులా మారిపోతుంది. అవును పెద్ద బొట్టమ్మ,
బయలుదేరండి. త్వరగా వెళ్ళు, చీకటి పడితే ఉలూచి వెంటొచ్చేలా ఉంది. అలాగే. ఇలా చూడండి. చూసారా సుమన దుర్మార్గం? అరిటాకు నల్లగా మారింది అంటే విషప్రయోగం జరిగిందని అర్థం. నైని, నువ్వు తినేసావు కదా. దురదృష్టం ఏంటంటే మనుషులకు వచ్చే ఆపదని గ్రహించగలను, కానీ సర్పజాతి అయిన పెద్ద బొట్టమ్మకు వచ్చే గండాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేను బాబుగారు. అప్పటికి కాస్త అనుమానం వచ్చింది. కుడి కన్ను కొట్టుకుందప్పుడు. డౌట్తో నువ్వు తిని చూసావు కదా, ఎందుకు అలా చేస్తావని నేను కూడా మందలించాను. హాని జరుగుతుందేమో అని అనిపించింది, కానీ పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితి బాబుగారు. కుబుసం పడి పెద్ద పొట్టమ్మ తినకుండా లేచింది, కానీ లేదంటే ఏం జరిగేదో. తను విషసర్పం అయినా సరే తన్ని కూడా బలి తీసుకునేలా ప్రయత్నించింది అంటే మీ చెల్లెలు మామూలు ఆడది కాదు. నైని, ఐఎమ్ సారీ టు సే దిస్. ఇలా అంటున్నందుకు నువ్వేమీ అనుకోకు. మీలాంటి మంచి వాళ్ళకే తన మీద కోపం వస్తుందంటే తన వ్యక్తిత్వాన్ని ఎంతకు దిగజార్చుకుందో అర్థమవుతుంది. వీళ్ళ దుర్మార్గానికి కార్తీక మాసంలో మంచి రోజు అని సాకు చెప్పడం దేనికి? ఉలూచి పాప కోసం వచ్చే పెద్ద బొట్టమ్మ సుమన జిత్తల మారితనాన్ని గుర్తించలేదేమో. ఏదేమైనా సరే నైని, సుమనతో నువ్వు జాగ్రత్త. రక్త సంబంధాన్ని అడ్డు పెట్టుకుని ఎంతకైనా తెగించొచ్చు. ఏమైంది అలా కూర్చున్నావు? కడుపు నొప్పిగా ఉందండి. కొంచెం తక్కువ తింటే ఏ ప్రాబ్లం ఉండదు. అసలు నేను భోజనమే చేయలేదు. అర బకెట్ జ్యూస్ తాగుంటావు. ఏదైనా అతనేది పనికిరాదు. రాడము రా త్వరగా. ఏమైంది మావయ్య అంత కంగారుగా ఉన్నావు? సుమనమ్మకి కడుపు నొప్పి అంటాడు. వారిని ఏదో క్యాన్సర్ వచ్చినట్టు హడావుడి చేస్తున్నావే. మీకెలాగో పట్టింపు లేదు. పట్టించుకునే వాళ్ళనైనా ఏదో ఒకటి చేయనివ్వండి. అమ్మవారి పటం దగ్గరుండే విభూదిని నీళ్లలో కలిపి తీసుకొచ్చాను. తాగు సుమనా. కడుపు నొప్పి తగ్గిపోతుందా? గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రమూ లేదు, విభూదిని మించిన ఔషధమూ లేదు. ఓం నమః శివాయ. తాగు ముందు.
ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేసి ఉంటే అయిపోయేది. మీరెందుకు అంత శ్రమ తీసుకున్నారు? పాప మెలడో ఆడవాళ్ళు అలిగినా సరే కాదనకుండా ఆ పని ఈ పని చేసుకుంటూ పోతారు. కాస్త జాలి పడితేనే మనము మనసు గల వాళ్ళమని అనిపించుకుంటాం. ఈయనకి దయ ఉంటే నాకు ఈ బాధలే ఉండేవి కాదు. ముందు నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసుకో. రాకూడదా ఏంటి?